శ్రీ గురుభ్యో నమః. హాయ్ స్టూడెంట్స్, 10వ తరగతి హిందీ పరీక్షల్లో భాషాకి బాత్ నుంచి ఇవ్వబడే ప్రశ్నల కోసం ఈరోజు మనం క్రియా శబ్దాన్ని తెలుసుకుందాం. క్రియా శబ్దం అంటే ఏమిటి? వాక్యంలో ఈ శబ్దం ఎక్కడుంటుంది? క్రియా శబ్దం అంటే పనిని తెలిపేది. किसी काम का करना या होना पाया जाए उन विकारी शब्दों को क्रिया कहते हैं. ఏదైనా ఒక పనిని చేయడం కానీ జరగటాన్ని కానీ తెలియచేస్తే ఆ శబ్దాన్ని క్రియ అంటాం. వాక్యంలో క్రియ కర్త కర్మ క్రియ అంటే మూడవ భాగంలో చివరిని ఉంటుందన్నమాట. వాక్యంలో క్రియ చివరిని చెప్పబడుతుంది. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. ఉదాహరణకి వీటిని ఆనా, జానా, పడనా, లిఖనా, ఖానా ఇలాంటి శబ్దాలతో మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇవి వాక్యంలో చివరిని ఇవ్వబడతాయి. మీకు ఉదాహరణ వాక్యాలు చూడండి ఒకసారి. మోహన్ స్కూల్ గయా. మోహన్ పాఠశాలకు వెళ్ళాడు. ఈ వెళ్ళాడు అనేది భూతకాల క్రియ కాబట్టి గయా అనేది క్రియాపదం అన్నమాట. మనం గమనించడం చాలా ఈజీగా ఉంటుంది. వాక్యంలో చివరిని ఉండేటువంటి పదమే క్రియాపదం. వహ్ ఖానా ఖా రహీ హై. ఆమె భోజనం చేయుచున్నది, తినుచున్నది. ఇక్కడ ఖా రహీ, రహీ అనేటువంటి సహాయక క్రియ చేరింది ఖా దగ్గర. ఖానా తినుట కదా, ఖా దగ్గర రహి అనే సహాయక క్రియ చేరడం వల్ల తినుచూ ఉన్నది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ వాక్యంలో ఖా రహీ హై అనేది క్రియాపదం అన్నమాట. వే కితాబ్ పడితే హై. వారు పుస్తకము చదువుచున్నారు, వర్తమానకాల క్రియ. చదువుచున్నారు అనేది క్రియాపదం. లడకా దౌడు రహా హై. బాలుడు పరిగెత్తుచున్నాడు. దౌడునా అనేది పరిగెత్తుట అనే క్రియను తెలియచేస్తే రహా అనే సహాయ క్రియ చేరడం చేత దౌడు రహా హే పరిగెత్తుచూ ఉన్నాడు. ఈ వాక్యంలో పరిగెత్తుచూ ఉన్నాడు అనేది క్రియాపదం అన్నమాట. ఇంకొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. విదేశీయా మే కరుణా ఔర్ విరహ కా రస్ బరసతా హే. విదేశీయ అనే లోకగీతాలలో దయ మరియు విరహం అనేది కురుస్తూ ఉంటుంది. అంటే ఇది కృతిని తెలియజేస్తున్నారు కాబట్టి కావ్య రచనలో విరహం కురుస్తుంది అని చెప్తున్నారు. బరసతాహే అనేది క్రియాపదం. మోర్ బాదలోంకో దేకకర్ నాచుతాహే. ఇది కూడా వర్తమానకాల క్రియే. నెమలి మేఘాలను చూసి నాట్యం చేస్తుంది అని. నాచుతాహే క్రియాపదం. హామీద్ చిమటా ఖరీదుతా హే. హామీద్ చిమటా కొన్నాడు, కొంటున్నాడు. ఖరీదుతా హే కొనుచున్నాడు. ఈ ఖరీదుతా హే అనేది క్రియాపదం. 30 రోజోం కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. 30 రోజుల తరువాత ఈరోజు ఈద్ పండుగ వచ్చింది. ఆయి హై వచ్చింది అనేది క్రియాపదం అన్నమాట, భూతకాల క్రియ. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హే. మనిషి ధనాన్ని సంపాదిస్తాడు. సంచిత్ కర్తా పోగు చేసుకుంటాడు. ఈ కర్తా హే చేసుకుంటాడు అనేది క్రియాపదం అన్నమాట. స్త్రియా డోలక్ కి మదద్ సే గాతీ హై. స్త్రీలు డోలక్ యొక్క సహాయంతో పాడుతారు. ఈ పాడతారు అనేది క్రియాపదం. దాగేసే మాలా బనతీ హై. దారం చేత మాల తయారు చేయబడుతుంది. ఇక్కడ బనతీ హై తయారవుతుంది, ఇది క్రియాపదం. ఇంకొన్ని వాక్యాలు పరీక్షలు ఇచ్చేటప్పుడు వాక్యం క్రింద మనకి వికల్పం మేసే క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖియా అని అడుగుతారు. అక్కడ ఇవ్వబడినటువంటి 3 సమాధానాల నుంచి ఒక సమాధానాన్ని ఎన్నుకుని మనం క్రియాపదాన్ని సమాధానంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. దునియాకో పావనధాము బనాయేంగే. దునియాకో పావనధాము బనాయేంగే.
మీకు ఇందాక చెప్పినట్టుగా క్రియాపదం ఎక్కడుంటుంది వాక్యంలో? చివరన ఉంటుంది. ప్రపంచాన్ని పవిత్ర క్షేత్రంగా తయారు చేద్దాం అనే ఈ వాక్యంలో తయారు చేద్దాం, బనాయేంగే అనేది క్రియాపదం. చమచమ బిజలి చమక్ రహీ రే, చమచమ బిజలి చమక్ రహీ హై. తడతడలాడుతూ మెరుపు మెరుస్తున్నది. ఇక్కడ చమక్ రహీ, చమక్ అనేటువంటి క్రియాపదానికి రహీ అనే సహాయ పదం చేరబడింది. రెండు క్రియాపదాలుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ చమక్ రహీ హై, మెరయుచూ ఉన్నది అనేది ఆ సమాధానం. హామిద్ దూర్ ఖడా హై, హామిద్ దూరంగా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండడం అనేది క్రియ. ఖడా. హమ్ జీవన్ జ్యోతి జలాయేంగే, ఇక్కడ జలాయేంగే వెలిగించుదాం అనేటువంటిది భవిష్యత్ కాల క్రియ. స్త్రియా డోలక్కి మదత్సే గాతి హై, ఇందాక చెప్పుకున్నాం కదా, స్త్రియా డోలక్కి మదత్సే గాతి హై, గాతి హై ఇక్కడ క్రియాపదం అవుతుంది. హిందీ ఏకతాకే సూత్రమే బాంధతి హై, బాంధతి హై సమాధానం. హమ్ భారతవాసి ऊंच नीच के भेद मिटाएंगे, मिटाएंगे. మున్నా పుస్తక్ పడతా హై, ఈ వాక్యంలో కూడా ఎప్పుడు కూడా మీకు క్రియాపదం చివరిన ఉంటుందనేది మనం చాలా తొందరగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మున్నా పుస్తక్ పడతా హై, చదువుచున్నాడు కదా, పడతా హై. రఘునాథరావు మందిర్ మే ప్రవేశ్ కర్తే హై, కహా ప్రవేశ్ కర్తే హై? మందిర్ మే. క్యా కర్తే హై? ప్రవేశ్ కర్తే హై. ఇట్లా రెండు క్రియాపదాలు చేరాయి. ప్రవేశించుచున్నాడు అది ప్రవేశ్ కర్తే హై. రేల్ కి పటరీ కి కినరే ఏక్ నహర్ బహ రహీ థీ, బహ రహీ థీ ఇక్కడ క్రియాపదం బహ రహీ థీ. ఈ విధంగా క్రియాపదాన్ని మనం గుర్తించుకోవటం చాలా సులభతరం అవుతుంది. 10వ తరగతికి పరీక్షకు వెళ్ళేటువంటి విద్యార్థులు క్రియాపదాలు సకర్మక క్రియ, అకర్మక క్రియ వీటన్నిటి గురించి తెలుసుకున్నప్పటికీ కూడాను గుర్తుంచుకునేటువంటి విధానం ఏమిటి అంటే కర్త, కర్మ, క్రియ వాక్యంలో 3 ఉంటాయి. క్రియ వాక్యంలో చివరిని ఉంటుంది. కనుక క్రియాపదాన్ని గుర్తించమన్నప్పుడు చివరిని ఉండేటువంటి శబ్దాన్ని మనం క్రియాపదంగా రాసుకున్నప్పటికీ సహాయక్రియ గనక చేరితే కర్, రహ్ ఇలాంటి సహాయ క్రియలు కనుక చేరితే వాటిని కూడా కలిపి క్రియాపదంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. 10వ వాక్యంలో చూడండి, బహరహీథీ, బహన అంటే ప్రవహించటం, బహరహీథీ ఇట్లాగా సహాయ క్రియ చేరడం వల్ల కూడా మనం క్రియాపదాన్ని గుర్తించుకోవటం ఈజీ అవుతుందన్నమాట.